వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి? చదువుకుంటున్నారా లేదా? సో కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది కదండి వీడియోస్. అంటే లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు అది ఎండలో తీసానమాట. వీడియో నిజంగా చాలా అంటే చాలా ఎండలు కొడుతున్నాయండి ఇటు సైడ్. అంటే ఇక్కడ మా ఊర్లో ఉన్నప్పుడు అసలు వీడియోస్ తీయడానికి అస్సలు అవ్వట్లేదండి. పాప లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు తమ్ముడు ఉన్నాడు, ఇంక ఇద్దరికి ఎండబడి దాకినట్టు అయిందనమాట. ఇంకా మా అమ్మ ఒకటే గోపడుతుంది, హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు ఇంతగానం కూర్చొని అంత నడుము నొప్పి తెచ్చుకొని ఎందుకు ఇంత బాధపడుతున్నావు? నా దగ్గర ఉన్న ఇంకొక వారం రోజులైనా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో బిడ్డ. మళ్ళీ తర్వాత రెస్ట్ తీసుకున్నా కూడా నీ హెల్త్ సెట్ అవ్వదు. అంటే రీసెంట్గా తెలుసు కదండి మీకు, అంటే ఆడవాళ్ళకి ఇంకా తప్పదు సర్జరీలు ఇవన్నీ. అంటే ఇట్లాంటి ఆపరేషన్స్ అయినాయి అని అంటేనే బ్యాక్ పెయిన్ సివియర్గా ఉంటుంది. ఇంకా ఇట్లాంటి బ్యాక్ పెయిన్స్తో కూర్చొని చదవడం అనేది చాలా హెక్టిక్గా ఉంటుంది. నిజంగా ఈసారి నాకు ఎగ్జామ్స్ ఎలా అవుతాయో ఏమో తెలియదు, కానీ డూ ఆర్ డై లాగా ఉందన్నమాట నా సిచ్యువేషన్. అంటే బ్యాక్ టు బ్యాక్ ఇట్లా 2 సిజరియన్స్, మళ్ళీ ఇప్పుడు ఇది. సో నిజంగా చాలా అంటే చాలా కష్టంగా ఉంది కూర్చొని చదవడం అనేది. అండ్ ఈ మధ్యకాలంలో నేను అసలు బెల్ట్ అనేది పెట్టుకుంటలేను, ఇంకా బాగా నడుము నొప్పి లేస్తుంది. అందుకని వీడియోస్ తీయడానికి అవ్వట్లేదు అనమాట. బ్యాక్ సపోర్ట్ లేకుండా అసలు కూర్చోలేకపోతున్నాను. సో మొత్తానికైతే ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ పక్కకు పెడితే మీరైతే చదువుకోవడం అస్సలు మానేయొద్దండి. చాలామంది అక్క మీ పాలిటీ షార్ట్ నోట్స్ ఇవ్వండి అని అంటున్నారు. సీరియస్లీ నేను బుక్స్ ఏం తెచ్చుకోలేదండి. ఈవెన్ నా డ్రెస్సెస్ కానీ ఏమీ తెచ్చుకోలేదు. ఏదో పిల్లల బట్టలు తెచ్చుకున్నాను తప్ప ఏమీ తెచ్చుకోలేదు. లగేజ్ ఎక్కువ మోసేంత కూడా లేదనమాట నాకు. సో చెప్పుకుంటూ పోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బాగానే, కానీ ఇంకా ఏదైతే అదైంది. ఈసారి ఖచ్చితంగా గ్రూప్ 1 కొట్టాలి అని చెప్పేసి అయితే నేను ఫిక్స్ అయ్యాను. కానీ ఏమో చూడాలి, ఆ దేవుడు నాకు మంచి హెల్త్నిచ్చి మంచి కరేజ్ని ఇస్తే నేను చదువుకోవడానికైనా కొంచెం మంచిగా హెల్తీగా ఉండాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. షార్ట్ నోట్స్ ఇంట్లో ఉందండి, హైదరాబాద్లో ఉంది. నేను మ్యాక్సిమం హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అది అంటే పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి ఇవ్వాలి. అది చేయలేదన్నమాట ఇప్పటి వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తానండి. మీరు ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా నేను ఇవ్వలేదు అని అంటే దీనికి రీజన్ ఉంటుంది కదా. మీరు ఏం అడిగినా మ్యాక్సిమం చేస్తూనే ఉంటాను నేను. అయితే మార్చ్ కరెంట్ అఫైర్స్ చెప్పండి అని అంటున్నారు కదా, చూస్తున్నారు కదండి నా సిచ్యువేషన్ ఎలా ఉందో. అసలు ఇంట్లో ఈ ఎండలకు తట్టుకోలేకపోతున్నాం. అండ్ పవర్ కూడా ఏదో రోజులో అంటే నైట్ అంతా ఉంటుంది కానీ డే టైంలో అస్సలు పవర్ ఉండట్లేదు. అండ్ నైట్ చదువుకుందాం అంటే కొన్నిసార్లు చదువుకుంటున్నాను బాగానే, కానీ కొన్నిసార్లు ఒకరోజు ఒక 7-8 గంటలు చదువుతున్నానంటే మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ జీరో అయిపోతుంది ఎనర్జీ. అంటే కంటిన్యూస్గా కూడా ఏం చదవట్లేను. చదువుతున్న అన్ని గంటలు ఎలా చదువుతున్నారని మీరు అనుకోవచ్చు. పడుకొనే చదువుతున్నానండి, ఫోన్లో నెక్స్ట్ బుక్స్ అట్లా పెట్టుకొని చదువుతున్నాను. సో అయితే మనము ఈరోజు ఈ వీడియోలో అయితే మార్చ్ కరెంట్ అఫైర్స్ ఒకసారి రౌండప్ చేద్దాము. అయితే నేను ఐసీజే న్యూ ప్రెసిడెంట్ గురించి చెప్పానండి. తర్వాత ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ అని చెప్పాను. నెక్స్ట్ వెట్లాండ్స్ డే గురించి చెప్పాను, దాని యొక్క థీమ్ చెప్పాను. అలాగే కర్ణాటకలోను తమిళనాడులో కొత్తగా కొన్ని అంటే కన్జర్వేషన్స్ కానివ్వండి ఇలాంటి కొన్ని యాడ్ చేసిండ్రు, అంటే వెట్లాండ్స్ కింద రామ్సార్ సైట్స్ లాగా. టోటల్గా మనకు రామ్సార్ సైట్స్ అయితే 80 అయినాయి అనమాట కొత్తగా యాడ్ చేసిన వాటితోటి. నెక్స్ట్ రైజనా డైలాగ్ చాలా ఇంపార్టెంట్. సో దానికి చీఫ్ గెస్ట్గా మనకు కిరియాకోస్ మిట్సోటాకిస్ అని చెప్పాను. దాని యొక్క థీమ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్ హర్ఘర్ జల్ స్టేటస్ 100% అచీవ్ చేసింది అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పాను. గ్రో ఇనిషియేటివ్ గురించి చెప్పాను. నెక్స్ట్ గ్రో యొక్క ఫుల్ ఫామ్ కూడా చెప్పానండి. నెక్స్ట్ ఆంకాలజీ ప్లాట్ఫామ్ ఎవరెవరు ఏ ఇన్స్టిట్యూట్స్ కలిసి చేశాయి అంటే AIIMS ఢిల్లీ, నెక్స్ట్ సీడాక్ వాళ్ళు. నెక్స్ట్ ఫస్ట్ ఫిమేల్ సుబేదారి ఇండియన్ ఆర్మీ ప్రీతి రజక్ గారి గురించి చెప్పాము. నెక్స్ట్ ఈ శ్రీ కల్కిధామ్ టెంపుల్ ఉత్తరప్రదేశ్లోని సంబల్ అనేటువంటి ఏరియాలో ఉంది అని దానికి అంటే ఫౌండేషన్ స్టోన్ వచ్చేసి మనకు మోడీ ప్రధానమంత్రి గారు వేశారని అనుకున్నాం. నెక్స్ట్ స్వయం స్కీమ్ ఒడిస్సా గవర్నమెంట్ లాంచ్ చేసింది, అది అంటే దేని గురించి దాని యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని చూసాము. నెక్స్ట్ రోడ్ టు ప్యారిస్ 2024 కాన్ఫరెన్స్ గురించి చూసామన్నమాట. నెక్స్ట్ లక్ష్మీనారాయణ ఇంటర్నేషనల్ అవార్డ్ 2024 ఎవరికి వచ్చింది? ఒక మ్యూజిషియన్కి వచ్చిందని అనుకున్నాం కదండి, ప్యారేలాల్ శర్మకి. నెక్స్ట్ అంటే మనకు ఈ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో ఏ దేశాల వాళ్ళని చీఫ్ గెస్ట్ లాగా పిలిచారు అని చెప్పేసి అది కూడా నేర్చుకున్నాం. దాని యొక్క థీమ్ షేపింగ్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అని. నెక్స్ట్ పేస్ మిషన్ని ఎవరు లాంచ్ చేశారని చూసాము. దాని యొక్క పేస్ యొక్క ఫుల్ ఫామ్ కూడా చూసాం కదండి. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు విన్నర్ డాక్టర్ ఈశ్వర్ చంద్ర వర్మ దాని గురించి కూడా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ పై ప్లాట్ఫామ్కి అంటే ఏ పేరు చేంజ్ చేశారు అని చెప్పేసి. నెక్స్ట్ మనకు అపార్ ఫుల్ ఫామ్ ఏంటిది అని చెప్పేసి అది ఎవరు లాంచ్ చేశారు అది కూడా చూసాం కదా. అహ్లాన్ మోడీ అబుదాబిలో స్టార్ట్ చేశారని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ని. అహ్లాన్ మోడీ అంటే హలో మోడీ అని చెప్పేసి చూసాం కదా. నెక్స్ట్ సౌండ్ బేస్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఐఐటి జమ్మూ వాళ్ళు తయారు చేశారు. నెక్స్ట్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ ఖచ్చితంగా వస్తుందండి, దాని పేరు గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏ దేశాల వాళ్ళు చేశారు అండ్ అక్కడ వాడినటువంటి వుడ్ నేమ్ లిగ్నోసాట్ ప్రోబ్ అండి ఆ వుడెన్ శాటిలైట్ పేరు. ఎవరెవరు లాంచ్ చేశారంటే US వాళ్ళు జపాన్ వాళ్ళు ఇద్దరు కలిసి. ఇక్కడ మన ఇండియా ప్రమేయం లేదు, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ చేస్తాడు. నెక్స్ట్ వుడ్ పేరు వచ్చేసి మ్యాగ్నోలియా.
నెక్స్ట్ వచ్చేసి జేడీ బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అని ఎవరికి వచ్చింది అంటే ఫస్ట్ ఉమెన్ సైంటిస్ట్ అనమాట తను, అదితి సెండే. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డ్స్లో క్రిటిక్స్ ద్వారా వచ్చినటువంటి బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ ఫిలిం అవి నేర్చుకున్నాము. నెక్స్ట్ నార్మల్గా ఇచ్చినవి అన్నీ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి సాలార్ పార్ట్ 1, అది కూడా చెప్పాను కదండి. నెక్స్ట్ విచ్ ఇండియన్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ అంటే టైమ్ మ్యాగజైన్స్లో పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2024కి లీనా నాయర్ గారికి వచ్చిందని చెప్పాను. అది లగ్జరీ బ్రాండ్ ఛానల్ యొక్క CEO అనమాట తను. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ అబాలిష్డ్ ద ముస్లిం మ్యారేజ్ డివోర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1935 ఫిబ్రవరి 2024 అని, అది అస్సాం. సో ఇవైతే మెయిన్గా చెప్పాను. అండ్ ఇవే కాకుండా ఇంకొకరిని కూడా బిట్స్ చెప్పానండి, అవి కూడా ఒకసారి చూడండి, జస్ట్ పేజెస్ ఒకసారి, ఎందుకంటే చాలాసార్లు రిపీట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా మీ మైండ్లో స్టోర్ ఉంటుంది. అది ఎగ్జామ్లో మీరు చదవకపోయినా ఆ క్వశ్చన్కి కింద 4 ఆప్షన్స్ కనిపించినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఇంకా మీరు అందులో అసలు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఈ జనవరి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కంటే ముందు కూడా మీకు గుర్తుందో లేదో చాలామంది కూడా నేను డేలో ఒక 3-4 బిట్స్ నేను అడిగేదాన్నండి. అడిగినప్పుడు వాటికి కింద కమెంట్ సెక్షన్లో ఆ కరెంట్ అఫైర్స్కి ఆన్సర్ చేయండి అని కూడా చెప్పాను. చాలాసార్లు జ్ఞానపీఠ పురస్కార్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చినాయి అని చెప్పేసి, ఇంకా ఎరాస్మస్ అవార్డు. సో ఒకసారి అంటే నేను చెప్పిననే కాదు, మీరు ఏదైతే సోర్స్ వాడుతున్నారో కరెంట్ అఫైర్స్కి అవి కూడా ఒకసారి తిరిగేయండి. కానీ ఖచ్చితంగా చెప్తున్నా కదండి, మీరు బిట్స్ చూసినప్పుడు అంటే ఎగ్జామ్లో గ్రూప్ 1 కానీ ఏ ఎగ్జామ్ అయినా మీరు రాస్తున్నప్పుడు బిట్స్ చూసినప్పుడు ఖచ్చితంగా పలానా అక్క చెప్పింది కదా ఈ బిట్ అని చెప్పేసి మీకు ఖచ్చితంగా క్వశ్చన్ చూస్తున్నప్పుడు అయితే నేను కనిపిస్తాను, అందులో నో డౌట్. ఎందుకంటే మనం చాలా ఇంపార్టెంట్ బిట్సే మనము డిస్కస్ చేసామన్నమాట. అంటే ఎగ్జామినర్ అంటే మనకు నార్మల్గా ఛానల్ వాళ్ళు, మ్యాగజైన్ వాళ్ళు అందరూ ఏంటంటే అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యేలా ఇస్తారు. కానీ ఒక ఆస్పిరెంట్ దృష్టిలో పెట్టుకొని, అంటే ఒక ఆస్పిరెంట్గా నాకు పర్సనల్గా ఇవి కొన్ని బిట్స్ వస్తాయేమో అని చెప్పేసి అనిపించింది. అవి నాకు గ్రూప్ 1 ఎగ్జామ్లో నేను ఏదైతే అనుకున్నానో అవే బిట్స్ పడ్డాయి. సో అదే నేను ఏదైతే అనుకున్నానో ఆ బిట్స్ మన ఛానల్లో ఉన్న మన సిస్టర్స్కి, బ్రదర్స్కి యూజ్ అవ్వాలని చెప్పేసి నేనైతే షేర్ చేశాను. ఖచ్చితంగా మార్చి కూడా డిస్కషన్ పెడతానండి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నానో నా పరిస్థితి. ఇంకా చదవాలన్నట్టు చదువుకుంటున్నాను. ఈవెన్ అంటే మీ ముందుకు రావడానికి కూడా రెడీ అవ్వాలి, మళ్ళీ ఎందుకు ఇలా రావడం అని చెప్పేసి అయితే రావట్లేను అనమాట. సో అది అట్లా కూర్చొని వీడియో తీసి ఎడిట్ చేసి ఇదంతా వాయిస్ ఓవర్ ఇచ్చేంత ఎనర్జీ కూడా ఉండట్లేదండి. అంటే ఎగ్జామ్ కూడా మరీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్లో ఉన్నాం మనము. ఇంకా నేను ఇక్కడే ఉన్నాను. మళ్ళీ నేను మా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఇల్లు సర్దుకొని అక్కడ నేను నా హెల్త్ సిచ్యువేషన్ అంతా సెట్ చేసుకొని మళ్ళీ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసరికి నాకు తెలిసి అమూల్యమైన సమయం అంతా పోయినట్టే ఇక్కడ. ఇంకా ఏమవుతుందో ఏమో గ్రూప్ 1. కానీ నేనైతే మ్యాక్సిమం ఖచ్చితంగా ఈసారి మంచిగా రాయాలని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యానండి. సో మీరు కూడా అంతే, టైంని అస్సలు వేస్ట్ చేసుకోవద్దండి. పోయిన కాలం మళ్ళీ అస్సలు తిరిగి రాదు. కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను, హెల్త్ బాగుంటేనే ఏదైనా. నేను అందుకే ఈసారి ఫిక్స్ అయ్యానండి. అంటే నా హెల్త్ని మించి నేను ఎక్కువ కష్టపడొద్దని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నా మీద డిపెండ్ అయి ఉన్న నా ఫ్యామిలీ ఉంది, నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. సో నా హెల్త్ని చూసుకుంటూనే నేను ప్రిపేర్ అవుతాను. ఇన్ కేస్ రిజల్ట్స్ నాకు మంచిగా రాకపోయినా కూడా నేనేం ఫీల్ గాను. నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టానో దేవుడు నాకు అంతే ఇచ్చాడు రిజల్ట్ అనేది సరిపెట్టుకుంటాను. సో ఈ ఒక్క పాజిటివ్గా మీరు ఇదొక్కటి ఆలోచించండి. అంతే, కష్టే ఫలి అని అంటారు, కష్టానికి రిజల్ట్స్ వస్తాయి. ఇన్ కేస్ రాకపోయినా కూడా దేవుడు మనకంటూ ఏదో ఒకటి సృష్టించే ఉంటాడు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అంతేకాని నిన్న కూడా పేపర్లో చూసాను, ఎవరో హన్మకొండ అతనే చనిపోయాడంట, గవర్నమెంట్ జాబ్ రాలేదని. ఎందుకండి, ఇంత పెద్ద జీవితంలో ఎగ్జామ్స్ జస్ట్ పార్ట్ అంతే. సో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అంతేనండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.